చాలా ఉన్నాయి అట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగానే లక్షన్నర ఎకరాలు ఉన్నాయని అనుకున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న ఉండడం పెద్ద విశేషమేం కాదు. ఇవన్నీ 100 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నారు కదా, వారం రోజుల క్రితం ఒక దరఖాస్తు వచ్చింది పెద్దిరెడ్డి గారి భార్య పేరు మీద ల్యాండ్ కన్వర్షన్ కోసం అని చెప్పి, అది కూడా చెప్తా ఉన్నా. నేను టైం ఇస్తున్నా, దయచేసి వినండి, నేను టైం ఇస్తున్నా, మీరే చెప్పండి. కానీ ఎవ్రీ కేసు చెప్పవసరలా ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని. కానీ ఘటనలు జరగడం వెనుక ఈ ల్యాండ్స్ ఏనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అది కదా, అన్ని చెప్పాలంటే మనకు టైం పర్మిట్ చేయకపోవచ్చు. ప్లీజ్. నేను అదృష్టం కొద్ది గత 3 నెలల క్రితం తీసుకున్నానండి సర్టిఫైడ్ కాపీస్ సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి. ఇదిగోండి సబ్ కలెక్టర్ గారి సిగ్నేచర్ గ్రీనింగ్ తో ఉంది. ఒకవేళ మన వాళ్ళు చూపించండి, గ్రీనింగ్ తో ఉన్న దీస్ ఆర్ ఆల్ డాక్యుమెంట్స్. మొత్తం అన్ని ఓల్డ్ రికార్డ్స్ అన్ని కూడా చూడండి. దగ్గర 200 పేజీలు తీసుకున్నా. ప్రతి సర్వే నెంబర్ సంబంధించి ఆ సర్వే నెంబర్ యొక్క హిస్టరీ, ఆ సర్వే నెంబర్ లో ప్రస్తుతం ఎవరు ఉన్నారో, ఆ వ్యక్తి ఎవరు సంబంధించిన వాడు, ఎప్పుడు ఏ విధంగా అవి ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఏ విధంగా మ్యానిపులేట్ అయ్యాయి, మెయిన్ ఏ విధంగా మ్యానిపులేట్ అయ్యేదానికి జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. పెద్దిరెడ్డి ఫ్యామిలీకి సంబంధించి ఇక్కడ 295 అనేది పులిచెర్ల మండలంలో ఒక సర్వే నెంబర్ ఉందండి. ఆ సర్వే నెంబర్ యొక్క టోటల్ విస్తీర్ణం ఎఫ్ఎంబి ప్రకారం 6 acres. ఇది కూడా చూపించండి. రిమైనింగ్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ చూడండి. దిస్ ఆర్ ఆల్ అఫిషియల్ డాక్యుమెంట్. 6 acres. కానీ రెవెన్యూ రికార్డుల్లో ఒక మిథున్ రెడ్డి గారి పేరు పైన 21 ఎకరాలు ఉంది అదే సర్వే నెంబర్ లో. దిస్ ఈజ్ దీన్ని మీకు ప్రజలకు అర్థమవుతుంది బాగా. ఇది చూడండి, రాజముద్ర చూడండి, రాజముద్ర. ఇది మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి డీటెయిల్స్. ఒక మిథున్ రెడ్డి గారి పేరు మీదనే 21 acres రికార్డ్ అయి ఉంది. అదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి పైన 15 ఎకరాలు రికార్డ్ అయి ఉంది. ద్వారకనాథ్ రెడ్డి గారి పైన 21 ఎకరాలు రికార్డ్ అయి ఉంది. ఇందిరమ్మ గారి పైన 20 ఎకరాలు. అంటే టోటల్ గా జస్ట్